తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఒక్కరూ కూడా నన్ను చేరుకోవడానికి కావలసినటువంటి అర్హతను పొంది ఉన్నారని పరమాత్మ మనందరికీ కూడా యోగము ద్వారా అందరికీ కూడా జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నారు. ఎవరైతే జ్ఞానంతో కూడిన కర్మ చేస్తారో ఆ కర్మ నన్ను చేరుకున్నప్పుడు మీరందరూ కూడా నాతో పాటు సమానమైన స్థాయిని పొందుతారు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనకు ఇస్తున్నటువంటి గొప్పదైనటువంటి వరం ఏమిటి అంటే, మీరందరూ కూడా నాతో సమానమైన స్థితి కలిగి ఉన్నవారు అంటున్నారు. అంటే భగవంతుడు చూడండి, మీకు ఒక ఇంద్ర పదవి ఇస్తాను, లేకపోతే ఇంకేదో గొప్ప పదవి ఇస్తానని చెప్పట్లా. నాతో సమానమైన స్థాయిని మీకు ప్రసాదిస్తాను అంటున్నారు. ఎలా పొందగలము అంటే భగవంతుడు చెప్తూ ఉన్నారనమాట. మీరందరూ కూడా ఈ దేహానికి సంబంధించి ఏవైతే విషయాలతో మీరు కర్మ చేస్తూ ఉంటారో ఆ చేసేటటువంటి కర్మను జ్ఞానంతో కూడి చేయమంటున్నారు. ఎలా? ఈ శరీరమే నేను అనుకుని కర్మ చేశామనుకోండి, దీనికి సంబంధించిన సుఖ దుఃఖాదులు కలిగినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? సుఖము యందు దుఃఖము యందు కూడా కొన్ని కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఈ శరీరము నేను కాదు, ఈ శరీరంలో నేనున్నాను, నేనున్నంత వరకే ఈ శరీరంతో మనం ఏం చేయగలం? కర్మలు చేయగలం. ఎప్పుడైతే ఈ శరీరంలో నుంచి మనం పక్కకు జరిగామో అప్పుడు మనకి ఈ శరీరం ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడదు. అంటే ఈ శరీరం అనేది నువ్వు భగవంతుడికి కొన్ని పుణ్యాలను కొన్ని పాపాలను ఇస్తే ఈశ్వరుడు నీకు ఈ శరీరం ఇచ్చారు. ఈ శరీరంతో నువ్వు సాధించవలసిన సాధన ఏంటంటే, ఇప్పుడు ఈ శరీరాన్ని వాడుకుంటూ మనం ఏం చేస్తాం? లోపట ఉన్న జీవుడికి కావలసినటువంటి సంపదను సంపాదించాలి. ఏంటి ఆ సంపాదన అంటే, ఈ శరీరంతో నువ్వు ఏదైనా పని చేస్తే ఏం చేయాలి? లోకానికి ఉపకారం జరిగేలాగా ఈ శరీరాన్ని వాడుకుంటూ నువ్వు 10 మంది యొక్క శ్రేయస్సుకు నువ్వు గనక కష్టపడితే అది నీ యొక్క శ్రేయస్సు అవుతుందని పరమాత్మ చెప్తున్నారు. అంటే లోకా సమస్తా సుఖినో భవంతు, లోకమంతా క్షేమంగా ఉండడానికి మీ వంతుగా మీరు ఎంతైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నమే మీ యొక్క శ్రేయస్సు. కానీ నా భార్య నా బిడ్డలు అనేటటువంటి అనుబంధం చేత భార్యా బిడ్డల కోసం చేసినటువంటిది మీ యొక్క శ్రేయస్సుకు ఉపయోగపడదు. అలా అని విడిచిపెట్టొచ్చా అంటే విడిచిపెట్టడానికి వీల్లేదు. ఒక బాధ్యతను స్వీకరించారు అంటే, ఈ శరీరాన్ని మనం తీసుకున్నామంటే ఈ శరీరానికి సంబంధించిన ప్రతి బాధ్యత నిర్వర్తించాలి. నిర్వర్తిస్తూ నువ్వేం చేయాలి? నేను ఇది కాదు అనే స్పృహ నీకు ఉండాలి. ఈ శరీరంలో నేనున్నాను, నా కోసం నేనేం చేసుకుంటున్నాను. అందుకే పెద్దలు ఏం చెప్తారు, ఎవరికైనా మీ కుటుంబం కోసం మీరు అన్ని డబ్బు ఖర్చు పెడుతూ ఉంటే నీకు కష్టం వస్తే నువ్వు ఒక రూపాయి దాచిపెట్టుకో అని పెద్దలు చెప్తారనమాట. పిల్లలకైనా సరే, నాయన నువ్వు అన్ని అవసరాలకి మీ స్నేహితులకి వీళ్ళకి ఖర్చు పెట్టకురా, నీ అవసరాలకు కొంచెం డబ్బు ఉంచుకో అని చెప్తారు. భార్యకైనా భర్తకైనా పెద్దలు చెప్తారనమాట. ఏమని చెప్తారు? నీ అవసరాల నిమిత్తం నువ్వు ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా నీ ఖర్చులకు నువ్వు ఏం చేయాలి? కొంత నీ దగ్గర దాచిపెట్టుకున్నప్పుడు అది నీకు ప్రయోజనమని మనకు మన పెద్దవాళ్ళ ద్వారా మనం తెలుసుకుంటాం కదండి. అదే విధంగా ఈశ్వరుడు, మరి మనమందరం కూడా పరమాత్మ సంతానం కదా. అందుకే పరమాత్మ మనందరికీ కూడా చెప్తున్నారు, ఎప్పుడు నా భార్య నా పిల్లలు అని చెప్పేసి ఉన్నదంతా వాళ్ళ కోసమే సంపాదించకు, వాళ్ళ కోసమే ఖర్చు పెట్టకు. నువ్వు సంపాదించిన దానిలో కొంత భాగాన్ని నీ కోసం దాచిపెట్టుకో. నీ కోసం అంటే నువ్వు చేసిన దానము, నువ్వు అంటే ఏదైనా ఒక దేవాలయంలోకి వెళ్ళి నువ్వు చేసినటువంటి సేవ, అక్కడ నువ్వు చేసిన దానము, తపస్సు, జపము, మంత్రము ఏదైతే ఉందో అవన్నీ నీకు ఉపయోగపడతాయి. వీటన్నింటినీ ఆ దేహ సంబంధమైనటువంటి భార్య బిడ్డల కోసం దారపోయ్యకు. నువ్వు సంపాదించిన సంపదను నువ్వేం చేస్తావు? నీ కుటుంబం కోసం అంటే దేహ సంబంధమైన కుటుంబం కోసం కొంత ఖర్చు పెట్టు, కొంత భాగాన్ని నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకో.
మనమందరం అనుకుంటాం, ఈ దేహానికి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో భార్య బిడ్డలు, వాళ్ళ కోసం నేను సమస్తం సమర్పిస్తానని అజ్ఞానంతో మాట్లాడతాం. నేను దేహమే, సంపాదించిందంతా నా కుటుంబం కోసమే అని ఎవరైనా అంటున్నారంటే, వాళ్లకు ఆత్మజ్ఞానం తెలీదు. ఆత్మజ్ఞానం తెలుసు నీకు అంటే, నీ కోసం నువ్వే సాధన చేసుకుంటున్నావు. ప్రతి విషయంలో కూడా నీ కోసం నువ్వు సాధన చేసుకోవాలి. అన్నం తింటున్నావు, తినేటప్పుడు ఏం చేయాలి? నువ్వు తినే దాంట్లో కొంత భాగాన్ని ఏదో ఒక ప్రాణికి పెట్టి నువ్వు తినాలి. ఆ పెట్టినది ఏదైతే ఉందో, ఆ పెట్టిందే నిన్ను కాపాడుతుంది. అంటే ఈ శరీరంలో ఉన్న మనల్ని కాపాడేదేంటంటే, మనం పెట్టిందే. ఎవరైనా ఎవరి పెళ్ళికైనా మీరు వెళ్లారనుకోండి, ఆశీర్వాదం చేయమంటారు. ఆశీర్వాదం చేసేటప్పుడు ఏమనాలి? ఏమాత్రం ప్రతిఫలం కోరకుండా, అసూయ లేకుండా ఏం చేయాలి? వాళ్ళు చల్లగా ఉండాలని చేసిన ఆశీర్వాదం ఎవరికి ఉపయోగపడుతుంది? వాళ్ళ యొక్క మంచి కోరుకున్న వెంటనే ఈశ్వరుడు నీ మంచికి ఏం చేస్తున్నాడు? ఆ పరమాత్మ తన వంతుగా మనకు ఆశీర్వాదం ఇస్తారు. మీరు మంచి మనసుతో 10 మంది బాగుండాలనండి. వెంటనే భగవంతుడు ఏం చేస్తాడు? నీ మంచికి భగవంతుడు ఏం చేస్తాడు? ఒక్కొక్క రాయిని కూడా పక్కకు పెడుతుంటాడు నీ కోసం. నిన్ను రక్షించడం కోసం అని చెప్పి భగవంతుడు రక్షణ చేస్తుంటాడు. అందుకే నీ కోసం సాధన చేసుకో. నీ యొక్క సాధనంతా కూడా 10 మంది యొక్క క్షేమం కోరటంలోనే నీ యొక్క క్షేమం ఉంది అని చెప్పి భగవంతుడు 1కి 10 సార్లు చెప్తున్నారు. మీ యొక్క క్షేమము, మీరు ఈ శరీరంలో జ్యోతి స్వరూపంగా ఉన్నారంటారనమాట. మరి మనమందరము కూడా ధ్యానమునందు భగవంతుడిని స్మరిస్తే, మరి ఆ భగవంతుడు ఎలా ఉంటాడు? అది తెలియాలి కదా ఫస్ట్. మన శరీరం లోపట ఎలా ఉన్నా అన్నారు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో అన్నారు. అందరి యొక్క హృదయాలలో నేనున్నానని చెప్పారు. మరి భౌతికమైన హృదయంలో ఉన్నారా అంటే కాదు. ఆంతరికమైనటువంటి హృదయంలో ఉన్నారట. దానికోసం అని చెప్పేసి తైత్రీయోపనిషత్తు ప్రతి ఉపనిషత్తులో చెప్పారండి. కాకపోతే కొన్ని కొన్ని ఉపనిషత్తులు మనం అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ ఉపనిషత్తుల గురించి చెప్తాం. ప్రతి ఉపనిషత్తు కూడా చెప్పబడుతుంది. ఏమంటుందంటే, ఏమంటారు? సయ ఏషో అంతర్హృదయాకాశ తస్మిన్నయం పురుషో మనోమయ అమృతో హిరణ్మయ అనేటటువంటి శ్లోకం చెప్పారు. అంటే ఏంటంటే, ఏషో అంటే ఏది ఇదో, ఏదైతే ఉందో ఇది, అదేంటట అంటే సహా ఏదైతే పరమాత్మ ఆత్మస్వరూపం అని చెప్పేసి అంటూ ఉన్నారో, ఏదైతే ఉందో అదేమిటి అంటే ఆత్మ. అదెక్కడుంది? అంతర్హృదయాకాశ అంటే మరి మన హృదయం లోపట ఆకాశం ఉంటుందట. అంటే మన ఆంతరంగికంగా ఉన్నటువంటి, అంటే బయటికి మనం గుండె లబ్ధమని కొట్టుకునేటటువంటి హృదయం కాదండి. ఈ హృదయం ఎక్కడ ఉంటుంది అనంటే, ఈ నారాయణ సూక్తం చెప్పబడుతుందన్నమాట. ఏమంటారు? నాభికి జానెడు పైన, ఒక్కొక్కరి యొక్క నాభికి వాళ్ళ చేతితోనే కొలుచుకుంటే ఒక జానెడు పైన మరి ఇది ఉంటుందట. అంటే భౌతిక హృదయం ఎక్కడుంటుంది? కొంచెం ఎడమ భాగంలో ఉంటుంది. ఇది మధ్యలో ఉంటుందట. ఇది ఎలా ఉంటుంది అంటే దీపశిఖల క్రమంలో ఉంటుంది. అందుకే స్థిర దీప నిభాకృతిం అని ఉపనిషత్తులో చెప్పబడుతుందన్నమాట. అంటే మనం దీపం వెలిగిస్తాం కదండి. ఆ దీపం వెలిగించినప్పుడు పైన శిఖ మాదిరిగా ఉంటుంది కదా. ఆ శిఖ మాదిరిగా ఎంత ఉంటుంది? అంగుష్ట మాత్ర పురుషో మధ్య ఆత్మని తిష్టతి. అంటే ఎవరి శరీరానికి సైజుకి సంబంధించి బొటన వేలంత ఉంటుందట. అది దీపశిఖల మాదిరిగా ఉంటుందట. మరి అది ఎలా ఉంటుంది అంటే, అది ఆకాశం లోపట. తస్మిన్నయం పురుషో మనోమయ అంటే మరి తేజస్సుతో కూడినటువంటిది, ప్రకాశవంతమైనది, చైతన్యవంతమైనటువంటి ఆ పురుషుడు ఎవరైతే ఉన్నారో, ఈశ్వరుడినే పురుషుడు అంటారనమాట. ఈ లోకానంతటికీ కూడా ఒకే ఒక్క పురుషుడు ఉంటాడు. ఆ పురుషుడే సమస్త 84 లక్షల దేహాలలో, అంటే స్థావర జంగమాదులన్నింటిలో, చర అచర ఉన్నటువంటి ప్రాణులన్నింటిలో కూడా ఈశ్వరుడు ఒక్కనే ఉంటారు. ఆయన జ్యోతి స్వరూపంగా ఉంటారు. అందుకే ఎవరైనా చనిపోగానే వెంటనే దీపం వెలిగిస్తారు. వెలిగించండి అంటారు, మనం వెలిగిస్తాం. ఈ సందర్భంగా చెప్పేదేంటంటే, మనం ఎవరైనా చనిపోయారనుకోండి మన వాళ్ళు,
చనిపోతే మనం చనిపోయిన వారికి ఏదైనా ఉపకారం చేయొచ్చా అంటే, వాళ్ళ కోసం ఏడవటం కాదండి. ఏం చేయాలి? నిజంగా మీకు వాళ్ళ మీద ప్రేముంటే శాస్త్రం చెప్తుంది. మీరు ఏదైతే దీపం వెలిగిస్తారో, ఆ దీపము ఆ జీవుడి యొక్క యాత్ర పూర్తయ్యేంత వరకు ఆ దీపం అలా వెలిగేలాగా చూసుకోండి. ఎప్పుడైతే జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి బయటికొస్తాడో, అప్పుడేమవుతుంది? ఉగ్రభూతాలన్నీ కూడా ఈ జీవుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తాయన్నమాట. పాపం మనమందరం ఈ శరీరంలో హాయిగా మనం దేహ సంబంధమైన సుఖదుఖాలు అనుభవిస్తుంటాం. ఒక్కసారి ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయాక మనకి అయోమయంగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. అంటే చూడండి, చనిపోయిన తర్వాత మన పరిస్థితిని ఇప్పుడు దర్శనం చేస్తున్నామనమాట. ఏమంటున్నాం? ఇప్పుడు ఆ శరీరంలో నుంచి మనం వెళ్ళిపోయాక, బయటకొచ్చేసాక, ఇప్పుడు మనకి గందరగోళంగా ఉంటుంది. ఈ శరీరం నేను అనుకుంటూ, నా వాళ్ళనుకుంటూ ఇన్ని రోజులు ఉన్నాను. వీళ్ళందరూ కూడా ఈ శరీరాన్ని చూసి ఏడుస్తున్నారు. నేను దగ్గరకొచ్చి మనం దగ్గరికి వెళ్లి వాళ్ళని పలకరిద్దామంటే వాళ్ళకి మనం కనిపించమనమాట. వాళ్ళకి శరీరం మాత్రమే లెక్క. కాబట్టి ఈ శరీరాన్ని చూస్తుంటారు. వాళ్ళందరూ ఏడుస్తుంటారు. ఇప్పుడు ఈ జీవుడికొచ్చిన బాధేంటంటే, ఉగ్రభూతాలు ఈ జీవుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తాయట. అలా ప్రయత్నం చేసినప్పుడు వెంటనే గనక వాళ్ళు ఎవరైతే బంధువులుంటారో వాళ్ళు దీపం వెలిగిస్తే, ఆ దీపంలో వెళ్లి కూర్చొని తన కోసం ఎవరెవరు వస్తున్నారు, ఏమేం మాట్లాడుతున్నారు, ఇన్ని రోజులు నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన చెడు అందరూ మాట్లాడతారు. అక్కడికొచ్చిన వాళ్ళలో కొంతమందంటారు, ఇతను మంచివాడు అంటారు. కొంతమంది చాలా చెడ్డవాడు, దుర్మార్గమైన పనులు చేశారు. ఎప్పుడు కుటుంబం అంటూనే తిరిగాడు. లోకానికి చిన్న ఉపకారం కూడా చేసింది లేదు. ఇలా మనం చేసిన మంచి చెడునంతా మాట్లాడుతుంటే మనం అలా చూస్తాం. ఆ దీపంలో గనక కొంతమంది ఇళ్లలో దీపం గనక చల్లారితే ఇంక మళ్ళీ వెలిగించరండి. ఇప్పుడు ఆ జీవుడి యొక్క పరిస్థితి ఏమవుతుందంటే గందరగోళంగా మారుతుంది. ప్రతి చోటకి వెళ్తాడు. బాగా దుఃఖపడతాడు. అతడు ఏమవుతాడు? ఉగ్రభూతాలన్నీ కూడా అతన్ని వేధిస్తుంటాయి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు శరీరం వదిలిపెట్టున్నారు. శరీరం లేకుండా తిరిగేటటువంటి ప్రేతాలుంటాయి గదండీ! వాళ్ళందరూ ఏం జేస్తారంటే ఇతన్ని బాగా భయపెట్టిస్తుంటారు. అసలే శరీరం పడిపోయిన తర్వాత మనకి ఇప్పుడు మనం ఒక్కలమే ఉన్నాం. మన వాళ్ళనే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏదో కొత్త ప్రాంతానికెళ్ళాం. అక్కడ మనకి తెలియనటువంటి భాష ఉంది. మనం ఒక్కరమే ఉన్నామనుకోండి ఎలా అనిపిస్తుంది? చాలా బాధ కలుగుతుంది. అదే విధంగా ఈ శరీరం వదిలిపెట్టాక, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళెవరు మనతో మాట్లాడరు. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ప్రేతాలు ఏం చేస్తుంటాయి? ఇతన్ని ఉక్కిరిబిక్కిరి గజిబిజి చేస్తూ ఉంటాయి. ఆ సమయంలో అతన్ని కాపాడగలిగినటువంటిది ఏదైనా ఉందా అంటే, మనం వెలిగించిన దీపాన్ని అతను అతని యొక్క శరీరము ఏమంటారు? పంచభూతాలలో కలిపేంత వరకు కూడా మనం గనక ఆ దీపాన్ని కాపాడగలిగితే, అతడికి నిజంగా నీ వాళ్ళంటే నీకిష్టముంటే నువ్వు చేసే మేలు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆ శరీరాన్ని పంచభూతాలలో కలిపిన తర్వాత వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి మళ్ళీ ఇంటికి రాగానే దీపం వెలిగిస్తే, ఆ దీపంలో వెళ్లి కూర్చుంటాడనమాట. కాస్త ప్రశాంతత ఇచ్చిన వాళ్ళమవుతాం. ఎందుకంటే మనందరము ఇవన్నీ అనుభవించిన వాళ్ళమే. కొన్ని కోట్ల శరీరాలను పొంది ఉన్నాం. ఈ శరీరానికి సంబంధించిన వేదన మనకు అలవాటే. కానీ శరీరం వచ్చాక అంతా మర్చిపోయాం. ఈ శరీరంతో ఉన్నన్ని రోజులు వీళ్ళు నా వాళ్ళంటాం, వీళ్ళు పరాయి వాళ్ళంటాం, ఇతడు నాకు స్నేహితుడంటాను. వీళ్ళు నాకు పరాయి వాళ్ళంటాం. ఇలా మనం ఏం జేస్తున్నాం? కాలాన్ని దేహ సంబంధమైన విషయాలతోనే గడిపేస్తున్నాం కానీ, ఈ శరీరంలో మనం ఎక్కడున్నామో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ప్రతి ఒక్కరం కూడా మనం ఏం చేయాలంటే, ఈ శరీరంలో మన యొక్క ఆహ్, స్థితి అంటే మనం ఎక్కడున్నాం? ఈ శరీరంలో మనం ఉన్నటువంటి ఆహ్, స్థానం ఎక్కడుంది? ఆయన్ని లోపడికి ధ్యానము ద్వారా దర్శనం చేసి, మనం ఆ పరమాత్మను ఏం చేయాలి? అంటే లోపట నీ యొక్క ప్రత్యేగాత్మ స్వరూపంగా ఉన్న నీ స్థానాన్ని నువ్వు దర్శనం చేయాలి. అసలు మనమున్న ఇంటిని గురించి చాందోగ్య ఉపనిషత్తు వర్ణించిందండి. అత ఎదిదం అస్మిన్ బ్రహ్మపురే. అంటే మనం ఉండేటటువంటి ఇల్లట ఎంతో సుందరంగా ఉంటుందట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరంలో ఉంటూ, ఈ శరీరము అందంగా ఉంటే, అబ్బా! ఇది అందంగా ఉందంటున్నాం. ఈ శరీరం వికారంగా ఉందనుకోండి, అబ్బా! నేను వికారంగా ఉన్నానంటాం. ఈ శరీరం గొప్పింట్లో పుట్టిందనుకోండి, అబ్బా! గొప్పోళ్ళం మేమంటాం. ఏదైనా మామూలుగా తక్కువ కులంలో, తక్కువ స్థాయిలో పుట్టారనుకోండి, అయ్యో! నా పరిస్థితి ఇంది. కానీ మనందరి పరిస్థితి, నిజమైన పరిస్థితి ఈ దేహానికున్న స్థితి కాదండి. మనమందరం కూడా బ్రహ్మపురంలో ఉంటామట. అందుకే మనం రాత్రి ఇంటికి వెళ్లి హాయిగా నిద్రపోయిన తర్వాత మనం ఎంత సంతోషంగా ఉంటామండి.
నిద్రలోకి వెళ్ళి బయటికి రాగానే అందరూ ఆనందంగా ఉంటారు. మళ్ళీ ఈ దేహానికి సంబంధించిన విషయాలు ఆలోచించుకున్నప్పుడే మనకు దుఃఖం ఉంటుంది కానీ, ఆహ్, అసలా ఏంటి ఆ ఎప్పుడైతే మనం విడిచిపెట్టేసి మన ఇంటికి మనం వెళ్ళిపోయామో, అక్కడ మనం ఎక్కడ రెస్ట్ తీసుకుంటాం? అందరమండి. ఏ ఒక్కరు కూడా తక్కువేం కాదు. 84,00,000 రకాల ఉపాధులన్నీ కూడా నిద్రించేటప్పుడు మన ఇంటికి మనం వెళ్ళిపోతాం గాబట్టి, మన ఇంట్లో పరమ సంతోషంగా ఉంటాం. మనముండే ఇల్లు. అంటే మనమందరం రోజు రాత్రి కాగానే పడుకుంటాం గదండీ! సుషుప్తిలోకి వెళ్ళిపోయాక మనం ఎంత గొప్ప ఇంట్లో ఉంటామంటే, అందుకే మన ఇల్లు అంత గొప్పగా ఉంటుంది కాబట్టి, ఏ సంపదలు జూసినా మనకి ఇది సరిపోదు, ఇది సరిపోదు అనుకుంటాం. అంటే ఈ దేహానికి సంబంధించి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఏ ఇల్లుని చూసినా వంక పెడతాం. ఎందుకంటే గొప్పగా ధనవంతులైనటువంటి వాళ్ళని ఏ ఇంటికి తీసుకపోతే మీరు మెప్పించగలరండి? మళ్ళీ వాడింటికి వాడెళ్తేనే వాడు సంతోషంగా ఉంటాడు తప్ప, ఏ ఇంటికి తీసుకెళ్ళినా ఆ ఇంట్లో ఆనందంగా ఉండలేడండి. అంటే మనందరం కూడా ఎలాంటి ఇంట్లో ఉన్న బ్రహ్మపురంలో ఉన్నామట. అత యదిదం అస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష బ్రహ్మపురంలో మనముండే ఇల్లట తామర మొగ్గలాగా ఉంటుందట. ఆ తామర మొగ్గలో అది చెప్తారనమాట. అత యదిదం అస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేష్మ దహరోస్మిన్ అంతరాకాశః. అంటే పుండరీకం అంటే తామర మొగ్గండి. తామర మొగ్గ అంటే ఇది బంగారంతో, వజ్రాలతో మరి పొదిగినటువంటి మరి ఆ బ్రహ్మపురంలో మనము ఒక తామర మొగ్గ లాంటి ఆ హృదయమునందు హృదయానికి తామర మొగ్గ. దహరం పుండరీకం. పుండరీకం అంటే తామర మొగ్గ. ఆ తామర మొగ్గ లోపట అంతరాకాశం ఉంటుందట. ఆ ఆకాశంలో ఉంటామట మనం. యదంతహ తదన్వేష్టవ్యం విజిజ్ఞాసితవ్యం. అంటే మనం వెతకాల్సిందెక్కడ? ఈ బ్రహ్మపురంలో ఉన్నటువంటి తామర మొగ్గ లోపల ఉన్న అంతరాకాశమునందు మనమందరం కూడా ఉంటామట. అక్కడికి వెళ్తామట. అది వజ్ర వైడూర్యాలతో పొదగబడి చాలా గొప్పగా ఉన్నటువంటి ఇంట్లో మనం రెస్ట్ తీసుకుంటామట. చూడండి మనందరం ఎంత ధనవంతులమో, ఎంత కోటేశ్వరులమో, ఎంత ఐశ్వర్యవంతులమో, ఎంత చైతన్యవంతులమో, ఎంత బ్రహ్మ తేజస్సు కలిగిన వాళ్ళమో. ఇంత తేజస్సుతో హాయిగా మన ఇంటికెళ్ళి అందుకే ప్రతి ఒక్క జీవుడి విషయంలో రాత్రి కాగానే ఎంతో సంతోషంగా మనం నిద్రపోతాం కదా! ఆ నిద్రలో మనం అనుభవించే సుఖం ఎంతో గొప్పగా ఉంటుందట. ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందం ఉంటుందట. ఆ ఆనందం ఎలా ఉంటుందో కళ్ళు తెరిస్తే మనకర్థం కాదు. అందుకే యోగులైన వాళ్ళేమంటారు? వివేకానందుడు అంటారండి, "అయ్యా! మేమందరము కూడా దేహ సంబంధమైన సుఖాలు విడిచిపెట్టమంటున్నారా? మమ్మల్నందరూ కూడా సన్యాసం తీసుకోమంటున్నారా?" అని చెప్పేసి వివేకానందుడిని కొంతమంది అడిగేవాళ్ళట. అడిగితే వివేకానందుడు చెప్పేవారట, "మీరనుభవించే సుఖాలు నేను కాదనట్లా. అంతకంటే గొప్పదైన సుఖం కోసం ప్రయత్నం చేయమని చెప్తున్నాను. ఈ చిన్న చిన్న సుఖాల కోసం ఎందుకు ప్రయత్నం చేస్తారు? ఈ సుఖాలు మీరనుభవించే భౌతిక సుఖాల కంటే గొప్పవైనటువంటి సుఖాలుంటాయండి. ఆ సుఖం కోసం మీరు ప్రయత్నం చేయమని చెప్తున్నాను. అందరూ కోరుకునేది ఆనందమే. ఆ ఆనందం అధికంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి కానీ, కొద్దిగా సుఖం అనుభవిస్తే పర్వతమంతా దుఃఖాన్ని అనుభవిస్తూ బిందువంత సుఖం కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు? గొప్పదైన సుఖం పొందే అవకాశం మనిషికుంది. మరి ఈ మనుషులందరూ కూడా ఏం చేయాలి? ఆ గొప్పదైన సుఖం కోసం ప్రయత్నం చేయాలి కానీ, ఏదో అల్పమైనటువంటి సుఖం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తారు? రేపు వైకుంఠ ఏకాదశి కదండీ! అందరూ కూడా ఉత్తర ద్వారంలో నుంచి భగవంతుని యొక్క దర్శనం చేస్తారు. అంటే మనమందరం ఎప్పుడూ కూడా ఏం చేస్తామంటే, మనం మరణించిన తర్వాత ఇంకో జీవన్ముక్తులు తప్ప, ఇంకో శరీరాన్ని పొందాలంటే మనందరము కూడా దక్షిణ ముఖం నుంచి అంటే దక్షిణానికి మనం వెళ్ళిపోతామనమాట. అంటే మరి యమధర్మరాజు తీసుకెళ్తాడు గదండీ మనందరిని కూడా. ఇప్పుడు మనమేం కోరుకుంటాం? ఉత్తర ద్వారము వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠంలోకి ఉత్తర ద్వారం వెళ్తున్నామంటే, మనము ఆ భగవంతుణ్ణి చేరడానికి ప్రయత్నం చెయ్యాలనమాట. ఇక మళ్ళీ యమధర్మరాజుకు చిక్కకుండా మళ్ళీ మనం ఎటుగా ప్రయాణం చేయాలి? మోక్షం వైపు. అందుకే ఎక్కడ చెప్తారు? అగ్నిజ్యోతిరః శుక్లః షణ్మాస ఉత్తరాయణం. తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః అని 8వ అధ్యాయంలోనండి 24 శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. అగ్ని అంటే ప్రకాశము.
జ్యోతి అంటే చైతన్యవంతమైనటువంటి, అంటే ఇది కూడా వెలుగే. అగ్నిజ్యోతి, అహ అంటే పగలు, శుక్లః అంటే తెల్లనిది. మరి ఇలా వెలుగు మార్గంలో మీరందరూ కూడా ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి ఆనందం ఉండేటటువంటి మరి శ్రీ మహావిష్ణువుని పొందేలాగా మీరు ప్రయత్నం చెయ్యాలే తప్ప, నశించిపోయే విషయాల కోసం, అంటే ఈ దేహం పడిపోతుంది గదా! మరి ఏదో ఒక రోజు పడిపోయే దేహానికి సంబంధించిన విషయాలతో నాకింకా పలానా వాళ్ళంటే ఇష్టమని, పలానా వాడంటే కోపమని, పలానా వస్తువంటే ఇష్టమని కాకుండా, మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ, మీ లోపట ఉన్న బ్రహ్మానందాన్ని అనుభవించేలాగా, మీ యొక్క దారిని ఎటుగా మరల్చాలి? వైకుంఠం వైపు, ఉత్తరాయాణం వైపు మరలించాలే తప్ప, మళ్ళీ దక్షిణాయానం అంటే మళ్ళీ పుట్టేదండి. ఇప్పుడు అక్కడ చెప్తాడనమాట. ధూమో రాత్రిస్తదా కృష్ణః షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. అంటే ఆత్మ అంతటా ఉందని తెలియక కేవలం భగవంతుడు కొద్ది చోట్ల మాత్రమే ఉంటాడు అని చెప్పేసి ఎవరైతే అజ్ఞానంతో పరిమిత భావన ఉంటుందో, వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే, ఇది చీకటి మార్గము. ధూమం అంటే పొగ గదండీ! రాత్రి అంటే చీకటి గదా! కృష్ణః అంటే నలుపు గదా! మరి మీరందరూ కూడా చీకటి మార్గంలో వెళ్తున్నారు. మీరందరిది కూడా మరి వెలుగు మార్గంలో ప్రయాణం చేయాలి. ఒకవేళ మీరు ఆత్మ గురించి తెలుసుకోకుండా, భగవంతుడు ఎక్కడో ఒక చోటే ఉన్నాడు, దేవాలయంలోనే అంకితం, లేకపోతే మన పూజ గదిలో మాత్రమే ఉన్నాడని చెప్పేసి మీరు సాధన చేస్తూ దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు చేసినా, మీ పుణ్యం ఎంత కాలం ఉంటుందో అక్కడ మీరేం జేస్తారు? అంటే ఆయన చెప్తాడనమాట. చాంద్రమాసం జ్యోతి అంటే చంద్రలోకాలకు వెళ్తారట. అక్కడ కొద్ది రోజుల పాటు ఉంటారట. అక్కడున్న సంవత్సర దేవతను పొందుతారు. అలా పొందిన తర్వాత చంద్రలోకాలలో ఉన్న పుణ్యాలన్నీ అనుభవించి ఏం జేస్తారు? మీ పుణ్యం కొద్దీ ఎ ఎక్కడెక్కడ ఏ ఏ లోకాలలో ఉండాలో అక్కడ ఉండేసి ఏం జేస్తారు? అంటే పుణ్యాత్ములండి వీళ్ళందరూ. బాగా పుణ్యం చేశాము మేము. మాకేంటండి అనేక రకాలైనటువంటి చెరువులు తవ్విచ్చాం, దేవాలయాలు కట్టించాం. అక్కడ మేము అన్ని రకాలైనటువంటి నిర్వహణలు మేమే జరిపిస్తాం. ఇలా పుణ్యం గురించి మాట్లాడుతున్నారే, వీళ్ళందరూ కూడా వీళ్ళు చేసుకున్న పుణ్యం ఎంతుంటుందో అంత కాలం పాటు మరి పైన ఉన్నటువంటి భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, తపోలోకం, జనలోకం, సత్యలోకం ఇలాంటి గొప్ప గొప్ప లోకాలుంటాయన్నమాట. మరి ఆ లోకాలలోకి మీరు వెళ్తారు. వెళ్ళితే ఏం జరుగుతుందట? ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తినోర్జున మాముపేచ్యతు కౌంతేయ పునర్జన్మన విసిరి. బ్రహ్మలోకం వరకు ఏ లోకంలోకి వెళ్ళినా తిరిగి క్షీణే పుణ్యే మత్స్యలోక విశంతి. అంటే మీ పుణ్యం అయిపోగానే మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తారు? భూలోకానికి వచ్చేస్తారు. మరి నన్ను చేరుకుంటే అంతటా నేనే ఉన్నాను. ఉన్నది ఏకస్వరూపంగా ఉన్నటువంటి పురుషుడు. ఆత్మ మాత్రమే శాశ్వతమని అంతటా భగవంతుణ్ణి చూస్తూ ఎవరైతే సాధన చేస్తారో, మాముపేచ్యతు కౌంతేయ నన్ను పొందారనుకోండి, పునర్జన్మన విద్యతే, ఇక మళ్ళీ జన్మ లేదని చెప్తున్నాడు. ఇక మీరు మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. అంటే అంతటా ఈశ్వరుడే ఉన్నారన్నప్పుడు మీరేం చేయాలి? అలాంటి పురుషుణ్ణి మీరు తెలుసుకోవాలి. అలా కాకుండా ఆత్మ గురించి తెలుసుకోకుండా దేవాలయాలకెళ్తాం. అందుకే అంటారు, ఆత్మ జ్ఞానంతో కూడి దేవాలయానికి వెళ్ళండి. ఆత్మజ్ఞానం లేకుండా దేవాలయానికెళ్ళామనుకోండి, అక్కడ భగవంతుణ్ణి నింద చేస్తాం. భగవంతుణ్ణి వరమిమ్మని కోరుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, భక్తిలో ఆత్మజ్ఞానము లేనటువంటి భక్తిలో కొంచెం మూఢత్వం ఉంటుంది. అంటే భగవంతుడు మనకేదైనా కష్టమిస్తే మనం ఆయన్ని తిడతామండి. కానీ ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత, అంటే భక్తి పెరిగి పరమాత్మ మనల్ని మెచ్చి జ్ఞానం ఇస్తే, నేను ఆత్మని, అంతటా ఆత్మ ఉందనే జ్ఞానం వచ్చిన తర్వాత, ఇప్పుడు దేవాలయానికెళ్ళినా, మీకేదైనా కష్టం వచ్చినా, మీరు ఆ దేవాలయంలో చేయవలసిన క్రతువులు చేస్తారు కానీ భగవంతుణ్ణి నింద చెయ్యరు. అందుకే ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు దేవాలయానికి వెళ్తే ఈశ్వరుడు ఎక్కువగా ఆనందపడతాడు. అందుకే కదండి శంకరాచార్యుల వారు భారతదేశంలో ఎన్నెన్ని పీఠములను ఏర్పాటు చేశారు. నిజంగా ఆత్మజ్ఞానం తెలిస్తే ఇక దేవాలయానికి వెళ్ళకూడదు అంటే, మరి శంకరాచార్యుల వారు ఆ పీఠాలన్నీ ఏర్పాటు చేసి ఉండేవారు కాదు కదా! మరి ఎందుకు మహానుభావులైన అందరూ కూడా దేవాలయాలకు వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క స్పర్శ ఎందుకుందండి? అంటే ఎవరైతే మనలాంటి వాళ్ళు, ఎవరైతే పాపం చేసిన వాళ్ళుంటారో, తెలిసో తెలియక అందరం పాపం చేస్తాం. పాపం చేయని వాళ్ళెవరుంటారు? జీవన్ముక్తులు మాత్రమే. మనలాంటి వాళ్ళందరూ కూడా ఆ గొప్పవారి మహానుభావులైనటువంటి వాళ్ళు వెళ్ళి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ యొక్క
ఎవరైతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ పీఠములను వాటిని దర్శనం చేస్తే వాళ్ళ యొక్క పాద స్పర్శ తాకినంత మాత్రము చేతనే మన సకల పాపములు పోతాయి. అదే విధంగా ఎక్కువగా దేవాలయాలన్నీ పెద్ద పెద్ద కొండల మీద ఉంటాయి. ఎన్నో జన్మల నుంచి వాళ్ళు చేసినటువంటి పాపపు కర్మల చేత పాషాణాలుగా పడి ఉంటాయి. ఈ గొప్పవాళ్ళు మహానుభావులైనటువంటి వాళ్ళ యొక్క పాద స్పర్శతో సోకగానే వెంటనే ఏమవుతారు? వాళ్ళకి వాళ్ళు చేసిన పాపం పోయి మళ్ళీ వాళ్ళు భగవంతుడిని తెలుసుకోవడానికి కావలసిన సాధన చేసుకోవడానికి కావలసిన శ్రేష్టమైన జన్మ. మనందరికీ తెలుసు. అహల్య గౌతమ ముని యొక్క శాపం చేత పాషాణంగా పడిపోయి ఉంటే రాముడి యొక్క పాద స్పర్శనం చేత ఏమైంది? ఆమె తన యొక్క పాపాన్ని పోగొట్టుకుంది కదా! అంటే ఇలా మహానుభావులైనటువంటి వాళ్ళ యొక్క పాద స్పర్శకి అక్కడున్నటువంటి ఏవైతే పాషాణాలుగా పడి ఉన్నాయో, మరి ఆ పాషాణాలన్నీ కూడా మళ్ళీ భగవంతుడి సాధన చేసుకోగలిగిన శ్రేష్టమైన జన్మ పొందుతున్నాయి. అంటే నమ్మి సాధన చెయ్యాలి. ఎందుకెళ్ళాలి? నేనెక్కడికెళ్ళనండి అనంటే, ఇప్పుడు రమణ మహర్షి వెళ్ళను అన్నారంటే, రమణ మహర్షి యొక్క స్థాయి వేరు. రమణులు ఏం చేశారు? తను అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే మరి, మరి భారతదేశం మొత్తం యావత్ భారతదేశము ప్రశాంతంగా ఉండడానికి కావలసిన శక్తి ప్రసారం చేయగలిగారండి. ఆయన నామాన్ని స్మరణ చేసినంత మాత్రం చేతనే మన ఇంట్లో మనం స్వాంతన పొందుతున్నామంటే, ఆయన యొక్క ఆ ధ్యానమునందు ఆయన రమించినటువంటి ఆ స్థితికి అవి మొత్తం ఎవరెవరైతే తెలుసుకున్నారో ప్రపంచం అండి. ఇవాళ భారతదేశం ఏంటి? తెలియనివాడు, తెలుసుకోనివాడు వాడి యొక్క కర్మ. తెలుసుకొని ఆయన ఇక్కడున్నాడని మీ ఇంట్లో మీరు ఆయన ఫోటోని చూస్తూ మీకో కష్టం వస్తే చెప్పుకోండి. ఆ కష్టం తీరని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. విశ్వాసంతో మీరు గనక ఆయన రూపాన్ని చూస్తూ మీరు గనక ఆయన్ని నాకిదివ్వాలి అని అడగండి. ఇప్పుడు ఏ గ్రంథాన్ని చదువుతున్నా, ఆ గ్రంథాన్ని చదువుతూ నిజంగా మీరిది రాశారు, ఇది సాధ్యమవుతుందా అని మీరు అడగండి. అడిగితే ఖచ్చితంగా మీరు పొందుతారు. ఒకప్పుడు నేను కూడా భగవద్గీతను చూస్తూ, ఎందుకు స్వామి ఇలా రోజుకి భోజనం చేసేటప్పుడు 15 అధ్యాయం చదివి భోజనం చేయాలని చెప్తారు. అసలు ఒక్క శ్లోకమే రావట్లేదు. ఆచరణ సాధ్యం కాని విషయాలు ఎందుకు చెప్పారు అని చెప్పేసి, ఆ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని మాట్లాడితే, మరి ఆ గ్రంథం మరి పూర్తిగా అర్థమయ్యేలాగా వాళ్ళ యొక్క అనుగ్రహం మన మీద వర్షించినప్పుడు ఏమవుతుందంటే, ఆ గ్రంథాన్ని అందరూ 10 సంవత్సరాలు చదివితే, మరి ఈశ్వరుడు మనకి అతి తొందరగానే మనం దాన్ని పొందేలాగా పరమాత్మ అనుగ్రహం చేస్తారండి. నిజంగా మీరొక గ్రంథాన్ని చేతిలో పట్టుకుంటే, ఆ గ్రంథాన్ని ఎవరైతే మనకందించారో వాళ్ళని మీరు మనసా, వాచా, కర్మన మీరు ఆయన్నే నాకు చెప్తున్నారు అని జెప్పేసి ఆయన గురు స్వరూపంగా స్వీకరించి మీరాయన్ని అడగండి. అడిగితే ఖచ్చితంగానండి. ఈ రోజుకి నేను భగవద్గీతను మొదలుపెట్టి 9 సంవత్సరాలు. మరి ఈ 9 సంవత్సరాల నుంచి కూడా అంటే 8 సంవత్సరాల నుంచి, ఒక సంవత్సరం చదివాం గదండీ! 8 సంవత్సరాల నుంచి కూడా 15 అధ్యాయం చదివి మాత్రమే భోజనం. అది ఎన్ని సార్లైనా. అంటే మీరు నమ్మకం. అంటే ఆయన వ్రాసారు. ఆ గ్రంథానికి ముందు గీతా మకరందానికి ముందు రాసారనమాట. 3 రోజులలో 18 అధ్యాయాలని, 7 రోజులలో 18 అధ్యాయాలని, ఒకే రోజు 18 అధ్యాయాలు, 2 రోజులు 9, 9 అధ్యాయాలు అని చెప్పేసి స్వామివారు రాస్తే ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఇన్నిన్ని శ్లోకాలు ఎవరికైనా అవుతాయా? మీలాంటి ఏమంటారు? మీలాగా అన్నింటిని విడిచిపెట్టినటువంటి సన్యాసులకు మాత్రమే సాధ్యమవుద్ది. మాలాంటి వాళ్ళకు సాధ్యమవుతుందా? అని చెప్పేసి ఆయనతో ముఖాముఖి చేసినటువంటి ఏదైతే మరి సంభాషణ ఏదైతే ఉందో, అది ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం. మనం చేసినటువంటి ఏదైతే ప్రార్థన, మనం మాట్లాడిన మాటలలో ఉన్నటువంటి నిజాయితీ, మరి ఆ పరమాత్మకు మనం నచ్చితే గనక తప్పకుండా మనకేమవుతుందంటే, ఈనాటికి రోజుకి కూడా 18 అధ్యాయాల పారాయణం పూర్తి చేసుకోవచ్చు సులభంగా అని చెప్పేసి భగవంతుడి యొక్క అనుగ్రహం అందుతుంది అంటే, మరి వాళ్ళని మీరు ఉన్నారని నమ్మండి. మహానుభావులైనటువంటి వాళ్ళు అలా వాళ్ళ యొక్క గ్రంథముల యందు వాళ్ళు చేసినటువంటి ఆ ధ్యానము, అందుకే మహానుభావులైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి అంటారు. ఎందుకు? వాళ్ళ యొక్క శక్తి మన మీదికి ప్రసరించినప్పుడు మనం చేసినటువంటి ఆ పాపపు కర్మ అంతా కూడా పోతుంది. ఆ పాపం పోయినప్పుడు కదా పొలాన్ని పొలాన్ని మనం శుద్ధి చేస్తేనే కదండీ విత్తనం మొలకెత్తేది.
అదేవిధంగా మనలో ఈ దేహానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయనుకోండి. ఆ విషయాలన్నీ ఏమవుతాయి? అక్కడికెళ్ళిన తర్వాత మనలో ఉన్న దుష్ట సంస్కారాలన్నీ ఆ మహాత్ముల యొక్క ఆ పాద స్పర్శ ఎక్కడైతే అంటే వాళ్ళు తిరిగినటువంటి ఆ ప్రదేశంలోకి మన యొక్క పాదం అక్కడ అడుగుపెట్టినంత మాత్రం చేత మన సకల పాపములు పోతాయి. మనం వారి చుట్టూ చేసినటువంటి ప్రదక్షిణ గొప్పదైన ఫలితాలిస్తుంది. అంటే మన మనసులో దేహానికి సంబంధించిన సంస్కారాలు పోవాలంటే మహాత్ముల యొక్క దర్శనం ఖచ్చితంగా చెయ్యాలి. వాళ్ళు దేహంతో ఉండనివ్వండి, లేకపోనివ్వండి. వాళ్ళ యొక్క దర్శనం ఏమవుతుంది? వాళ్ళు నిలబెట్టినటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది మన యొక్క సమస్తమైనటువంటి దుఃఖాలకు కారణమైనటువంటి విషయ వాసనలనన్నింటి నుంచి సమూలంగా నాశనం చేస్తారు. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఎన్నో దేవాలయాలను దర్శనం చేశారు. దర్శనం చేసి మన అందరి కోసం ఏం చేశారు? మరి భగవంతుణ్ణి సందర్శన చేసి, ఆ భగవంతుణ్ణి మనం వేడుకొని, మన లోపట ఉన్నటువంటి పాపమును పోగొట్టుకోవడానికే దేవాలయాలండి. మనం కొన్ని పాపాలు చేసి దేవాలయానికి వెళ్లి స్వామి నేను చేసింది తప్పయిందండి అంటే, తీసేస్తారంటే ఎందుకు తీసేస్తున్నారు? అంటే ఆ భగవంతుడి యొక్క శక్తి చేత మనం చేసినటువంటి పాపపు కర్మలన్నీ ఆ పరమాత్మ కడగడం కోసమని ఆయనే వివిధ రూపాలలో వివిధ చోట్ల ఉన్నాడనమాట. తల్లిదండ్రులు పిల్లలు చేసిన తప్పుల్ని ఎన్ని తప్పులు తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ కూడా మరి తల్లిదండ్రులు అమ్మా క్షమించండి అంటే తల్లిదండ్రులు ఎలా అయితే తీసేస్తారో ఈశ్వరుడు కూడా మనం చేసిన పాపపు కర్మలన్నీ కూడా తీసేస్తాడండి. అంటే నమ్మి సాధన. నమ్మితేనే నీకేదైనా దొరుకుతుంది తప్ప, మరి నమ్మకుండా అవుతుందా అంటే సంశయాత్మ వినశ్యతి అని కృష్ణ పరమాత్మ చెప్పనే చెప్పారు. సందేహంతో ఉన్నవాడు ఎప్పటికీ కూడా మరి బాగుపడటం అనేది జరగనే జరగదు. జరుగుతుంది అని నువ్వు నమ్ము. మహాత్ములైనటువంటి వారి యొక్క శక్తి నీ మీద ప్రసరించినంత మాత్రము చేతనే నీ లోపట ఉన్నటువంటి ఏదైతే దుష్టగుణాలున్నాయో అవన్నీ తీసేస్తాడు. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన సమస్తము కూడా నీ యందు ప్రవేశపెట్టి తానే నీవై నీవే తానై ప్రకాశిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ ఏం చెప్తున్నారంటే, మీ లోపటున్నటువంటి ఆ భగవంతుడిని ఏం చేయాలి? మరి మీరు దర్శనం చేసుకోవడానికి కాసేపు ప్రతిరోజు కూడా ధ్యానం చేస్తే ఏమవుతుందంటే, ఈ శరీరము దేనికి అలవాటు పడిందంటే, బాహ్యమునందు ఉన్న విషయ సుఖాలను అనుభవించడానికి అలవాటు పడి ఉందండి. ఇప్పుడు దీన్ని గనక మనం కాసేపు ధ్యానంలో కూర్చోబెడితే, ప్రతిరోజు మనం రాత్రి సమయంలో సుషుప్తి యందు మన ఇంటికి మనం వెళ్లి అనుభవించేటటువంటి ఆత్మ సుఖం ఏదైతే ఉందో, ఆ సుఖాన్ని బాహ్యమునందు కోరి కాసేపు ధ్యానమునందు ఆ హృదయమునందు ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమేశ్వరుని మీరు కాసేపు మనసు లగ్నం ఏకాగ్రం చేసి మన మనసులో గనక ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే ఆత్మశక్తి ఉందో అది రోమ రోమాలలో నుంచి శక్తి ప్రసరిస్తుంది. అప్పుడు ధ్యానంలో జరిగేటటువంటి అనుభూతి ఏంటంటే ఈ శరీరం తేలికైనట్టుగా అనిపిస్తుంది. తర్వాత మీరు ఇంకా గమనించండి. ఏమంటారు? నీళ్ళల్లో ఏదైనా ఒక శరీరం చనిపోతే మామూలుగా మన మనిషి కానివ్వండి, ఒక పశువు గాని నీళ్ళల్లో పడితే అదేమవుతుంది? మునుగుతుంది. కొంతమంది యోగులు చూడండి. మరి ఆ యోగులు ఏం చేస్తారు? నీళ్ళ మీద ఆసనం వేసుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళని నీళ్ళేం చేయవా అంటే, లోపటున్నటువంటి ఆత్మశక్తిని బంధించగలిగినటువంటి స్థితి వాళ్ళకొస్తుంది కాబట్టి, నీళ్ళని అంటే అప్పుడు ఆ శరీరం ఏమవుతుంది? తేలికవుతుందనమాట. ప్రాణశక్తిని వాళ్ళేం జేస్తారు? కంట్రోల్ చేసుకోగలుగుతారు. అందుకే ఒక శరీరం మరణించిన తర్వాత, ఆ శరీరం నిండా నీళ్లుంటాయి. కడుపులోకి నీళ్లు పోతాయి గదండీ! ఆ పోయిన తర్వాత ఆ శరీరం పైకి తేలుతుంది. అంటే మన శరీరం నీటి యొక్క సాంద్రతతో పోలిస్తే అల్పమైనది. మన లోపట ఉన్న ప్రాణశక్తి వల్లనే మనం నీటిలోకి మునుగుతున్నాం. అందుకే ప్రాణాయామమన్నీ సాధన చేసినటువంటి యోగ పురుషులందరూ కూడా నీటి మీద వాళ్ళేం జేస్తున్నారు? చక్కగా గొప్పదైన ఆసనాలు చేస్తారు. ఎన్ని గంటలైనా ఆ నీటి పైన తేలియాడుతూ ఉంటారు. అంటే మన శరీరం యొక్క బరువు కంటే కూడా ఆ లోపట ఉన్నటువంటి ఆత్మశక్తియే గొప్పదనే సత్యం తెలుసుకోండి. ఇలా మనం ధ్యానం చేస్తున్నప్పుడు లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తి పట్ల మనం మనసును కంట్రోల్ చేసినప్పుడు, మనసును ఏకాగ్రపరిచినప్పుడు, ఆ ఏకాగ్రపరచబడినటువంటి ఏదైతే ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ లోపట ఉన్నటువంటి ఈశ్వరుడి యొక్క శక్తి మన శరీరంలో ఉన్న అన్ని భాగాలు కూడా
ఆనంద పారవశ్యాన్ని పొంది మరి బయట ఉన్నటువంటి ఏ విషయంలో ఎవరైనా తప్పు చేస్తున్నా కోపం రాకుండా, అంటే మన శరీరంలో ఉన్న నవరంధ్రాల ద్వారా కూడా మన లోపటి నుంచి ఏమొస్తుంది? ఆత్మ యొక్క శక్తి అంతా కూడా బయటికి విస్తరింపబడుతుంది. ఎవరిని చూసినా మన యొక్క కోపం రాకుండా ఉందనుకోండి, మనం భగవంతుడి యొక్క శక్తికి దగ్గరవుతున్నాం. మనకి ఇంకా కోపం వస్తుందంటే ఈశ్వరుడి యొక్క శక్తి ఇంకా మనం సంపాదించలేదనమాట. అంటే మీ ప్రయత్నం చేతనే సాధ్యమవుతుంది కానీ అది ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు అంటున్నారు. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ అంటారు. మీరు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. మిమ్మల్ని మీ యొక్క మనస్సు ఉద్ధరించబడిందనుకోండి. మీరు అంటే మీ మనసు ఈ శరీరం నేను కాదు. నేను స్వస్వరూపమైన సచ్చిదానందమే అని నమ్మినప్పుడు, మన మనసు ఏ పని చేసినా ఎలా చేస్తుంది? లోపటున్న జీవుణ్ణి ఉద్ధరించేందుకు 10 మందికి ఉపకారం చేసే ప్రయత్నం చేస్తుంది. అలా కాకుండా ఉద్ధరింపబడని మనస్సనుకోండి. ఈ దేహమే నేను అనుకుంటూ దేహ సంబంధమైన విషయాలలో లోభ గుణాన్ని కనబరుస్తుంది. తన దగ్గర ఉన్న దాంతో అహంకరిస్తుంది. మరి ఎన్నెన్నో దుర్మార్గమైనటువంటి కర్మలన్నీ కూడా మనసే చేస్తుంది. అందుకే మన ఏవ మనుష్యానాం బంధమోక్షయో అంటారు. మీ మనస్సే మిమ్మల్ని విడిపించాలన్నా, లేకపోతే మిమ్మల్ని మళ్ళీ ఇంకెన్నో శరీరాలు పొందాలన్నా మీ మనస్సే ప్రధానం కాబట్టి, మనం మనసుని ఏం చేయాలి? ఖచ్చితంగా కంట్రోల్‌లో పెట్టాలి. మనసును కంట్రోల్ పెట్టడానికంటే ముందు ఈశ్వరుడు ఏం చెప్తున్నారు? తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ. మొదట మీరు ఇంద్రియాలు కంట్రోల్ చేయండి. మీ కన్ను ఏ రూపాలను చూడమంటుందో గమనించండి. మీ చెవి ఎటువంటివి అంటే చెవి అంటే చెవి లోపట ఉన్నటువంటి ఏదైతే శబ్దాన్ని వినగలిగినటువంటి మరి దేవతా రూపం ఉంటుందండి. చెవి ద్వారా మనం శబ్దాలు వింటున్నామంటే ఎవరున్నారక్కడ? దిక్పాలకులు ఉండి మరి ఈ చెవి ద్వారా విషయాలు వింటున్నారు. మరి ఇతరులకు మంచి చేసే విషయాలు, ఈశ్వరుడికి సంబంధించిన విషయాలు మనం ఈ చెవి ద్వారా వింటున్నామంటే దిక్పాలకులకు లోపటి నుంచి ఆత్మశక్తి అందిందనమాట. అందలేదు అనంటే వేరొకడు ఎవరైనా చనిపోయారంటే కొంతమంది నవ్వుతుంటారు. ఎవరికైనా కష్టం వచ్చిందంటే నవ్వుతుంటారు. ఇంకా ఎక్కడైనా గొడవ జరుగుతుందంటే అక్కడ జరిగే విషయాలను వినడానికి ఉత్సాహంగా వెళ్తున్నారు. అంటే మీ లోపట అసుర శక్తి ఉంది. అంటే దిక్పాలకుల యొక్క శక్తిని ఏం చేశారు? తగ్గించేసి ఆ లోపట అసుర శక్తి ప్రవేశించింది. ఆ అసుర శక్తి ద్వారా ఈ దేవతలు పాపం దిక్పాలకులు ఏం చేస్తారు? అసుర శక్తి ఏం చెప్తే అది చేస్తారు. చాలా మంది రాక్షసులు ఇంద్రలోకాన్ని ఆక్రమించుకున్నప్పుడు దేవతలందరూ కూడా పాపం చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళట. మరి ఇంద్రుడి భార్య కూడా పాపం 4 ఇండ్లల్లో పనిచేసి బతికినటువంటి రోజులున్నాయండి. దేవతలకు రాజైనటువంటి ఇంద్రుడు భార్య సతీదేవి. మరి ఆమె కూడా ఏంటి పాపం కష్టాలు పడిందట. 4 ఇండ్లల్లో పని చేయవలసి వచ్చిందట. ఎందుకొచ్చింది? దుష్టశక్తి ప్రవేశిస్తే దైవశక్తి ఎవరికి లొంగాలి? దుష్టశక్తికి. అంటే మనం కథలు వింటుంటాం గదా! ఏమని వింటుంటాం? రాక్షసులు దేవతల రాజ్యాన్ని ఆక్రమించారన్నప్పుడు ఈ దేవతలందరూ కూడా రావణాసురుడట ఇప్పుడు అగ్నిదేవుడిని ఏం చేసి శాసించేవాడట. నేను అగ్ని కావాలంటే నువ్వివ్వు, లేకపోతే సైలెంట్‌గా ఉండు. సూర్యదేవుడికి కూడా శాసనం చేసేవాడట. నేనున్న చోట చల్లగా ఉండాలి. నేనెక్కడైతే ఎండ ఇవ్వమంటానో అక్కడ ఇవ్వు. నేను వద్దు అన్న చోట నేను చెప్పినట్టుగా నువ్వు వినాలని దిక్పాలకులందరినీ కూడా ఏం చేసేవాడట? శాసనం చేసేవాడట. వాళ్ళందరూ విన్నారు. ఇప్పుడు మన లోపట కూడా అంటే ఇదంతా వినడానికి నిజమా? అంటే నమ్మితే నీ లోపటున్న ఆత్మశక్తిని నువ్వు పొందగలుగుతావు. నమ్మలేదు. పరమాత్మ ఏమంటారు? శాస్త్రం చెప్పినా మీరు వినరా? సంశయాత్మా వినశ్యతి. ఎవరైతే సంశయాలతో కూడి ఉంటారో వాళ్ళందరూ కూడా పతనమైపోతారు. అంటే మీరు ఉద్ధరింపబడాలి అంటేనేమో ఈశ్వరుడు శాస్త్రమునందు చెప్పబడిన ప్రతి విషయము సత్యమే అని నమ్మి మీరు సాధన చేశారనుకోండి, పొందేది బ్రహ్మానందం. ఇదంతా నిజం. ఏదో ఒక రోజు ఈ జన్మలో కాపోయినా ఎన్ని జన్మలకైనా ఈశ్వరుడు శాస్త్రం నందు చెప్పబడింది సత్యమే అని నమ్మి సాధన చేసిన వారికి మాత్రమే ముక్తి దొరుకుతుంది. అప్పటిదాకా మీరేం చేస్తారు? ఇంకొన్ని శరీరాలు పొందుతూ మరి మీరు సుఖదుఖాలు పొందడమే తప్ప భగవంతుడు ఉన్నాడని, భగవంతుడే ఈ లోకాలన్నీ నడిపిస్తున్నాడని, ఆయన ఈ శాస్త్రం నందు చెప్పబడిందే సత్యమని,
ఆ సత్యం ప్రకారమే మనం జీవించాలని ఎవరైతే నమ్మి సాధన చేస్తారో, సాధన చేసిన వారు నన్ను పొందుతారని ఈశ్వరుడు చెప్పారు. అందుకే అంటారు, ఎవరైనా ఏదైనా మనకు ఒక వస్తువు ఇస్తానంటే ఇస్తారనే నమ్మకం ఉంటేనే జరుగుతుంది. నమ్మకం లేదనుకోండి, ఎక్కడైనా నమ్మకమే కదా! ఈ నమ్మకం అనే పదం. అంటే కంటికి కనపడుతున్న మనుషుల్ని నమ్ముతాం. మరి కంటికి కనపడకుండా ఉండి, ఇప్పుడు మనం శ్వాస పీల్చడానికి వాయువు కనిపిస్తుందా? కనిపించకపోయినా మనం ఆ వాయువుని పీలుస్తున్నాం. మనం ప్రాణాన్ని నిలబెట్టుకుంటున్నాం. అంటే మనల్ని మనం కాపాడుకుంటున్నామంటే పంచభూతాలు మనకేం చేస్తున్నాయి? నిరంతరం మనకు శక్తిని అందిస్తూనే ఉన్నాయి. అంటే వీళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలి? దర్శనం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పాలి. వీళ్ళందరినీ నడిపించేటటువంటి పరమాత్మ శక్తిని మీరు ఉన్నారని నమ్మి, ఆయనే శాస్త్రం నందు చెప్పబడిన విషయాలన్నీ సత్యమే అని నమ్మి, ఎవరైతే నమ్ముతారో దిక్పాలకులకు మీరు నిజంగా శక్తినివ్వాలంటే మీ నాలుకతో భగవన్నామ స్మరణ చెయ్యండి. మీ చెవి ద్వారా భగవంతుడి యొక్క నామాన్ని వినండి. మీ కన్నుల ద్వారా భగవత్ స్వరూపాలను చూడండి. ఎక్కడున్నాడు భగవంతుడు? విశ్వమంతటా ఎల్లెడలా ఉన్నాడు. మనకొకరిని చూస్తే వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు ధనవంతుడు, వీడు ఈ బికారి, ఇలా రకరకాల విషయాలు గుర్తొస్తాయి. అంతటా భగవంతుడిని చూసేటటువంటి వారికి నామరూపాలలో ఉన్నటువంటి మంచి చెడులు కనపడకుండా అంతటా భగవంతుడిని దర్శనం చేసినప్పుడు ఎవ నిజంగానే మేము చేస్తున్నామంటే మీకు ఎవరైనా మిమ్మల్ని తిడితే కోపం రావు. మీకంటే అత్యున్నతమైన స్థాయిలో ఉంటే అతన్ని చూసి నీకు అసూయ కలగకూడదు. అంటే ఈ లక్షణాలు నీ లోపట ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ఎవరైనా కనపడగానే మనం వెళ్ళి దగ్గరికెళ్ళి అయ్యా నమస్కారం అనక్కర్లా. మీరు మనసు హృదయమునందు ఆ పరమాత్మని చూస్తున్నానని ధ్యానం చేయండి చాలు. చేసి వాళ్ళ పట్ల మీరెలా ఉండాలి? వాళ్ళని నొప్పించకుండా మాట్లాడాలి. వాళ్ళకున్నటువంటి దేహానికి సంబంధించినటువంటి ఏదైతే తక్కువ స్థాయి ఉందో, రూపంలో తక్కువ ఉండొచ్చు, ఆ సంపదలలో తక్కువ ఉండొచ్చు, కీర్తి ప్రతిష్టల్లో తక్కువ ఉండొచ్చు, లేకపోతే దానికి రివర్స్‌లో అన్ని విషయాల్లో గొప్పవాళ్ళు కానివ్వండి. దానిని బట్టి విలువనివ్వకుండా, అంటే వాళ్ళకున్న దేహ సంబంధమైన విషయాలకు సంబంధించిన ఆహ్, వాటి యొక్క లక్షణాలచే కాకుండా అంతటా ఉన్నటువంటి భగవంతుణ్ణే చూసినప్పుడు అతడి మీద నీకు ఏ ఏ భావాలు కలుగుతున్నాయో మీకు మీరు చెక్ చేసుకోండి. ఆ! నాకితడు మాట్లాడే మాటలు కోపం తెప్పిస్తున్నాయి. అంటే నేను అందులో భగవంతుడిని చూడలేకపోతున్నాను. ఇంకా భగవంతుడి యొక్క సాధన చెయ్యాలి. ఒకళ్ళు మన ముందు కళ్ళ ముందు వెళ్ళిపోతున్నారు. ధనవంతులైన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అహంకరిస్తూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళని చూస్తే నీకు కోపమొస్తుంది. అప్పుడు నీకు భగవంతుడు కనిపించట్లేదు. ఈశ్వరుడు పూర్వజన్మల్లో అతడు చేసిన పుణ్యానికి ఈశ్వరుడు అతనికి అంత ఐశ్వర్యం ఇచ్చాడు. పాపం అహంకారం అనేటటువంటి పాము చేత ఏం చేస్తున్నాడు? అహంకారం చేత ఏం చేస్తున్నాడు? తన పుణ్యాన్ని పోగొట్టుకుంటున్నందుకు అతన్ని చూసి బాధపడాలి. ఎవరైనా నాకింతుంది, అంతుందని చెప్పుకుంటూ అహంకరిస్తున్నారనుకోండి, ఇప్పుడు ఎవరికైనా దెబ్బ తలిగిందండి. దెబ్బ తలిగిన వాడిని చూసి మీరు ఏం చేస్తారు? బాధపడతారా? లేకపోతే బాగయిందంటారా? బాధపడతారు గదా! అతడు కూడా తన పుణ్యాన్నంతా కూడా తరగ తీసుకుంటున్నప్పుడు, నిజంగా మనకు ఆత్మజ్ఞానం మెండుగా ఉండి మన సాధనలో ముందుకుంటే అతన్ని చూసి బాధపడాలి. స్వామి, అతను అహంకారంతో ఏ పాపం చేస్తాడో, అతడు ఎంతో కష్టపడితే వచ్చినటువంటి గొప్పదైనటువంటి ఐశ్వర్యం, అంత పెద్ద ఉద్యోగం, అన్ని కీర్తి ప్రతిష్టలు అవన్నీ పోగొట్టుకుంటాడేమో. మీరే అతనికి మంచి జ్ఞానం ప్రసాదించండి. ఎవరైనా ఒక సత్పురుషుడు ద్వారా అతని యొక్క అహంకారాన్ని పోగొట్టుకునేలాగా మీరే అనుగ్రహం చెయ్యండని నిజంగా మనకు ఆత్మజ్ఞానం పెరుగుతుంటే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. అలా చేసినటువంటి ప్రార్థన వల్ల అతని యొక్క అహంకారం తగ్గిందనుకోండి, అతడు కూడా మంచివాడవుతాడు. అంటే వాళ్ళ యొక్క అహంకారం పోగొట్టమని భగవంతుడిని ప్రార్థన చేస్తే మనమేం చేస్తాం రివర్స్‌లో? అతడు దుర్మార్గుడని అతడు చేసిన పాపపు కార్యాల చిట్టా అంతా చదువుతాం. దానికి బదులుగా భగవంతుడా అతడు ఇన్ని పాపాలు చేయకుండా మీరే అతనికి ఆత్మజ్ఞానం ప్రసాదించండి. అతడు చేసిన ఏదో ఒక చిన్న పుణ్యం ఉండదా? ఆ పుణ్యం తీసుకొని మీరేం చేస్తారు? అతడి అహంకారం అణిగిపోయేలాగా మీరే అతడికి జ్ఞాన ప్రబోధం చెయ్యండని పరమాత్మకు ఒక చిన్న విన్నపం పెట్టుకుందాం. ప్రార్థన చేశామనుకోండి, ఏదో ఒక రోజు నిజంగా కీర్తి ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, నిజంగా సంపదలున్నవాళ్ళు, నిజంగా శాస్త్రం తెలిసిన వాళ్ళు గనక మరి భగవంతుడు వాళ్ళ యొక్క అహంకారం తీసేశాడనుకోండి, వాళ్ళు సమాజానికి ఎంత ఉపయోగపడతారండి?
వాళ్ళ వల్ల లోకం ఉద్ధరించబడుతుంది. అందుకే నిజంగా నీకు ఆత్మజ్ఞానం ఉంటే ఏం చేయాలి? అవతలి వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే అహంకారంతో కూడి ప్రవర్తించే విపరీతమైన ప్రవర్తనకు కారణమైన అహంకారము నుండి విడుదల చేయించమని మన వంతుగా మనం భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ఇదండి ఆత్మజ్ఞానం అంటే. ఆత్మజ్ఞానం ఉంటే అవతలి వాడిని చూసి, ఇప్పుడు జ్ఞానం లేనివాడంటాడు, చూసారా వాడెలా ప్రవర్తిస్తున్నాడో అంటారు. కానీ నిజంగా నీకు ఆత్మజ్ఞానం ఉంటే, ఈశ్వరా! అతడు ఇంత తప్పు చేయడానికి కారణమేంటి? తానెవరో తనకు తెలీదు. తెలియక తాను ఎంత కష్టపడితే ఇంత గొప్పదైన జీవితం వచ్చిందో తెలీదు. తెలిసి ఉంటే ఇలా ప్రవర్తిస్తాడా? ప్రవర్తించడు. అతనికి పూర్వం అతను చేసినటువంటి ఏదైతే మంచి సత్కార్యాలున్నాయో, మరి ఆ కార్యాలు చేయడానికి ఏ గుణమైతే తనకు ఉపయోగపడిందో, ఆ గుణాన్ని ఒక్కసారి పరిచయం చేయండి స్వామి. సత్వగుణం అతనిలో పొంగింది అంటే, అతడు చేసే కర్మలన్నీ కూడా దుష్ట కర్మలన్నీ విడిచిపెడతాడని భగవంతుణ్ణి మనసా, వాచా ప్రార్థన చేయడమేనండి. నిజంగా ఆత్మజ్ఞానం పెరిగితే ఏం చేయక్కర్లా. అందుకే జ్ఞానులు ఏం చేస్తుంటారు? ఎవరైనా అహంకరించే వాళ్ళని ఏం చేస్తాడు? మరి భగవంతుడా వాళ్ళకి మంచి జ్ఞానం ప్రసాదించండి, ఆయన లోపల కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. పైకి ఏమీ చేయనట్టుగా కనపడతాడు, కానీ ప్రతి క్షణం భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటాడు. సద్బుద్ధిని ప్రసాదించండి, వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యేలాగా మీరే అనుగ్రహం చేయండి. మరి ఎంతో పుణ్యం చేస్తే ఇంత గొప్ప స్థాయిలో ఉన్నారు. ఆ పుణ్యాన్ని 10 మందికి ఉపయోగపడేలాగా చేసి తనని తాను ఉద్ధరించుకోనేలాగా అనుగ్రహం చెయ్యండని తన లోపట స్వస్వరూపంగా ప్రకాశించే జ్యోతి స్వరూపంగా ఉన్న భగవంతుడికి వేడుకగా ఏం చేస్తాడు? వేడుకుంటాడు. మనకి కూడా జ్ఞానం పెరుగుతుంటే ఏం చేయాలి? వీళ్ళకి సద్బుద్ధిని ప్రసాదించండి స్వామి అని మీరు మనసులో ప్రార్థన చెయ్యండి. మీ పిల్లవాడే దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే ఏమంటారు? మా పిల్లవాడి యొక్క దుర్మార్గం పోగొట్టేలాగా మీరే ఏదో ఒకటి చెయ్యండి స్వామి. వాడు అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు, వాడు ఏమైపోతాడో, ఏం కష్టపడతాడో భయం కలుగుతుందని మనం భగవంతుని వేడుకుంటాం కదండి. అదే విధంగా అంతటా ఉన్నది భగవంతుడే అని మనం నమ్మితే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? అందరిలో ఉన్నటువంటి అధర్మంతో కూడిన ప్రవర్తన నుంచి బయటపడవేయమని భగవంతుణ్ణి వేడుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఇంద్రియాలను ఎలా అణచుతున్నాం? మనం చెవి ద్వారా దిక్పాలకులకు శక్తి కలిగేలాగా భగవంతుడి నామం ఎక్కువ సార్లు వింటున్నాం అనుకోండి. అందుకే కృష్ణ పరమాత్మ అంటారండి, యజ్ఞానాం జప యజ్ఞోస్మి అంటారు. యజ్ఞములన్నింటిలో గొప్పదైన యజ్ఞం ఏంటట అంటే మరి జప యజ్ఞం అంట. నిరంతరం భగవంతుడి నామం స్మరణ చేస్తూ ఉంటే అది గొప్ప యజ్ఞం అవుతుంది. యజ్ఞం చేస్తూ మీరేం చేస్తారు? భగవంతుడి నామాన్ని జపం చేస్తుంటే యజ్ఞం జరుగుతుందండి. ఆ యజ్ఞంతో కూడి మీరు దేహ సంబంధమైన కార్యాలు చెయ్యండి. భగవంతుడి నామం పలుకుతూ ఉన్నాం, భగవంతుడి నామాన్ని వింటున్నాం, భగవత్ స్వరూపాలను దర్శనం చేస్తూ ఉన్నాం, భగవంతుడు చెప్పిన విధంగా ఆహారం తింటున్నాం, భగవంతుడు చెప్పిన విధంగా దేహ సంబంధమైన స్పర్శ సంబంధమైన సుఖాలను అనుభవిస్తున్నాం. దేవుడు అనుభవించకూడదన్న వాటిని అనుభవించకుండా ఆయన చెప్పినట్టుగా ప్రవర్తించామనుకోండి, మన దిక్పాలకులకు శక్తి అందుతుంది. ముక్కు యందు ఉన్నటువంటి అశ్విని దేవతలకు శక్తి అందటం జరుగుతుంది. మన కన్నుల యందు ఉన్నటువంటి సూర్య స్వరూపానికి శక్తి పెరుగుతుంది. తర్వాత ఇక మన ఇంద్రియాలన్నింటిలో చేతుల యందు ఇంద్రుడికి, పాదముల యందు ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకి, మరి బుద్ధికి సాక్షిగా ఉన్నటువంటి బృహస్పతికి, మరి పగటికి అధిపతి అయినటువంటి మిత్రుడికి, ఇలా చీకటికి అధిపతిగా ఉన్నటువంటి వరుణుడికి, ఇలా ఒక్కొక్కరికి కూడా శక్తినిచ్చేలాగా నీ యొక్క కర్మలే నిర్ణయిస్తున్నాయి. ఈశ్వరుడు మనల్ని ఏం చేశారు? పుట్టుకతో ఆయనంత గొప్ప స్థాయిలో ప్రకాశించేలాగా మనల్ని కూడా సృష్టి చేశారు. మనం ఏం చేసాం? దైవ శక్తుల కంటే మరి దేహ సంబంధమైనటువంటి ఆ పోషణ కోసం అని చెప్పేసి మనం ఏం చేసాం? దేహ బంధాలతో తాదాత్మ్యత పొందుతూ ధర్మాన్ని విడిచిపెడుతున్నా కొద్దీ అధర్మపరులైనటువంటి అసుర శక్తి పెరిగిందని. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా దైవశక్తి పెంచుకోవాలి. అందుకే ఆయన దైవాసుర సంపద్విభాగ యోగంలో ఎన్ని విషయాలు చెప్తారండి. అసలు మీరు గొప్ప ఆర్జ్యో అభిజనవానస్మి, గొప్ప కులంలో పుట్టానని, ధనవంతుడని, తర్వాత ఇక కో అన్యోస్తి సదృశమయ, నా అంత గొప్పవాడు ఎవడూ లేడని చెప్పేసి మీరు అనుకోకండి. ఇంకా ఏమంటాడు? యక్షేదాస్యామి మోదిష్య, ధనంతో ఉన్నవాడు అహంకారంతో ఏమంటాడు? యజ్ఞములు చేయించాలంటే నేను చేయిస్తాను, తపస్సులు చేయించాలంటే నేను చేయిస్తాను, ఆనందించాలంటే కూడా నా వల్ల అవుతుంది, నాకంటే గొప్పగా ఎవడు ఆనందించగలుగుతాడు? ఇంకొకడు అంటాడు,
అసౌ మయా హత శత్రు హనిష్యే చాపరానపి. నేను ఇప్పుడే ఒకడిని చంపించాను. లాయర్‌కి కొంత డబ్బు పడేశాను. జడ్జి దగ్గర నుంచి న్యాయం కొనేశాడు. నేను ఇంకో నలుగురిని కూడా చంపగలనంటాడు. ఇంకొకడంటాడు, ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం. ఇప్పుడు నేనొకటి అనుకున్నాను మనసులో. అది జరిగిపోయింది. ఇంకా ఏదనుకున్నా జరుగుతుంది. ఇంకా ఏమంటాడు? ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి పునర్ధనం అంటాడు. ఇప్పుడు నేను కొంత డబ్బు సంపాదించానండి నా తెలివితేటలతో. ఇంకా భవిష్యత్తులో కూడా నేను అనుకుంటే ఎంతైనా సంపాదించగలను. అంటే ఈ దేహ సంబంధమైనటువంటి విషయాలలో మనం ఎలా అయితే దీని చేత మనం గొప్పవాళ్ళు అనిపించుకోవడం కోసం, డంబము కోసం మనం మాట్లాడేటటువంటి ఏవైతే ప్రగల్భాలున్నాయో, ఇవన్నీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? ఇవన్నీ అసుర గుణాలు. అంటే మీలో ఉన్న దైవశక్తి అణిగిపోయింది. ఎన్నో పుణ్యకర్మలు చేస్తే మీరనుకున్న ఏదైతే మనసులో ఒకటి అనుకుంటున్నారో అది సాధిస్తున్నారంటే మీ పుణ్యమే. మీరు ఏదైనా సక్సెస్ అవ్వటానికి. ఒక వ్యక్తి సక్సెస్ అవుతున్నాడు, ఒక వ్యక్తి సక్సెస్ కావట్లేదంటే, పుణ్యం ఉన్నవాడు ఏ పని చేసినా ఒకడండి మట్టి ముట్టుకున్నా బంగారం అవుతుంది. ఇంకొకడు బంగారం ముట్టుకున్నా మట్టి అవుతుంది. ఎందుకు? వాడి పాప పుణ్యాలే మరి ఈ పరిస్థితిని తీసుకొస్తున్నాయి. ఈశ్వరుడు అంటున్నారు, ఎంతో గొప్పగా పుణ్యాలు చేసి, దాన ధర్మాలు చేస్తే మీకు ఇవన్నీ వచ్చాయి. వీటన్నింటిని ఏం చేస్తున్నారు? వీటన్నింటిని అహంకారం చేత లోకంలో ఎవరి మీదనో గొప్ప అనిపించుకోవడం కోసం మీరు ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతున్నారనుకోండి. అవన్నీ మిమ్మల్ని ఏం చేస్తాయో తెలుసా? తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమన్. మరి నరులలో అధములు అని చెప్పేసి అంటారు కదా! వాళ్ళ కుటుంబాలలో మీరు పుట్టి మిమ్మల్ని అందరూ అసహించి ఇవాళ ఏ శరీరం సంబంధించి గొప్పగా ఉందని మీరు గర్వంతో విర్రవీగుతున్నారో, మీ అందరికి నేనేం చేస్తానో తెలుసా? అధములైనటువంటి కుటుంబాలలో పుట్టింపజేసి మిమ్మల్ని అందరూ అసహించుకునేలాగా, అసలు మీరు అటుగా వస్తుంటేనే అక్కడున్న వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయి మిమ్మల్ని తిట్టేటటువంటి దీనమైన స్థితిలోకి క్షిపామి విసిరేస్తాను. అజస్రం అశుభాన్, అశుభకరమైనటువంటి మీరెదురుగా వస్తే అశుభం అని చెప్పేసి అనగలిగిన నీచమైన ఇండ్లలో పుట్టిస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు నీచమైన అధమయమైన స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు తెలుసో తెలియకో ధనవంతులుగా ఉండి, అందుకే ధనవంతులుగా ఉండి మరి వాళ్ళు కూడా అహంకరించారు. ఈశ్వరుడు ఏం చేశారు? నీ అహంకారానికి మంచి బుద్ధి చెప్పారు. అందుకే భవతి భిక్షాం దేహి అని ఒక ఆయన భిక్షాటన చేయడానికి వస్తాడు. లోపట ఉన్న ఈశ్వరుడి యొక్క ఉద్ధరణ కోసం నువ్వు దానం చెయ్యయ్యా అని అడుగుతున్నాడు ఆయన. దేహి లోపటున్న భగవంతుడిని అడుగుతున్నాడు, నాకు భోజనం పెట్టండి. అంటే ఆ శరీరంలో ఉన్నటువంటి జీవుడిని అడుగుతున్నాడు, అయ్యా నువ్వు నాకు భోజనం పెడితే నీ యొక్క ఉద్ధరణ ఉంటుంది, నిన్ను నువ్వు ఉద్ధరించుకోగలవు, నీ లోపటున్న ఏంటి స్వయం ప్రకాశంగా ఉన్న సచ్చిదానందాన్ని నువ్వు దర్శనం చేయగలుగుతావు, నాకు దానం చెయ్యి. ఎంతసేపు భార్య బిడ్డల కోసమే సంపాదిస్తావా? నాలాంటి దీనజనులకు కూడా కొంతిస్తే నిజంగా నీ యొక్క శ్రేయస్సు అందులో ఉందని ఈశ్వరుడు దానం అడుక్కునే వారికి కూడా భగవంతుడు చూడండి సత్యం చెప్పి పంపిస్తున్నాడు. భవతి భిక్షాం దేహి అంటున్నాడు. లోపట ఉన్న జీవుడి యొక్క శ్రేయస్సు కోసం ఆలోచించండి అని చెప్పేసి చేసే దానానికి సంబంధించి మాట్లాడే మాట చూడండి ఎంత బాగుందో. మీరు గనక నాకు దానం చెయ్యకపోతే, అంటే నాలాంటి దీనజనులైన వాడికి మీరు దానం చెయ్యకపోతే మీకు కూడా ఇవాళ ఏ సంపదలు ఉన్నాయని భార్య బిడ్డలను పోషణ చేసుకుంటూ వాళ్ళతో మీరు అహంకరిస్తున్నారో, మీకు మళ్ళీ నాలాగా 4 ఇండ్లు తిరిగి అడుక్కునే పరిస్థితి, మరి ఇంకో కొత్త ఉపాధి మీకొస్తే 4 ఇండ్లల్లో అడుక్కునే పరిస్థితి మీకు రాకూడదు. మీ లోపట ఉన్న సచ్చిదానందాన్ని తెలుసుకోండి. నేను తెలుసుకోలేక ఎవరికి ఈ చేతో పెట్టింది లేక ఇల్లిల్లు తిరిగి అడుక్కొని ఈ శరీరాన్ని పోషణ చేస్తున్నాను. మీకివాళ మీకు సంపదలున్నాయి. ఆ సంపదల చేత మీరేం చేస్తారు? మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునేలాగా దీనజనులకు దానం చెయ్యండని ఆయన అడుగుతున్నాడు. ఎన్ని విషయాలు చెప్తున్నారు. అందుకే పరమాత్మ ఏమంటున్నారు? మీకున్న ఇంద్రియాల యొక్క శక్తిని మేల్కొల్పే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? ఇంద్రియాలను దేహ సంబంధమైన విషయాలకు సంబంధించిన ఉద్ధరణ తగ్గించి, అంటే నాకు ఇది ఉంటే సంతోషం, నేను ఇప్పుడు నా నాలుకకు రుచిగా ఉండే పదార్థాన్ని తింటూ ఇది ఉంటే సంతోషం అని కాకుండా, ఈశ్వరుడు ఏది పెడితే నాకు అది సంతోషమని నాలుకకు నువ్వు జ్ఞానబోధ చేయించు. పిల్లవాడు నాకు ఇష్టమైన అన్నం పెడితేనే తింటాను అన్నాడు అనుకోండి, ఏది పెట్టినా అమ్మ నీకు ఏది పెట్టినా ఆరోగ్యమే. నువ్వేదైతే కోరుకున్నావు వాడు ఏమంటాడు? పిజ్జాలు బర్గర్లు పెట్టమంటాడు.
అవి తినకూడదు నాన్న, అవి తినిట్టే ఏమవుతుంది మరి కడుపులో రకరకాలైనటువంటి వ్యాధులు వస్తాయని వాడికి అర్థమయ్యేలా చెప్పి, అమ్మ పెట్టిన దాంట్లో ఆరోగ్యం ఉంటుంది. అమ్మ నీకేది పెట్టినా వద్దనకూడదు, కాదనకూడదు అని చెప్పేసి పిల్లవాడికి చిన్న చిన్న మాటలు చెప్పి, అమ్మ ఏది పెడితే అది తినేలాగా చేస్తుంది. అప్పుడప్పుడు వాడికేంటి మారం చేయకుండా వాడికి అప్పుడప్పుడు ఏదో బయటికెళ్ళినప్పుడు ఏదో పిజ్జాలు, బర్గర్‌లు ఎప్పుడో ఒకసారి ఇచ్చారనుకోండి, అప్పుడు పిల్లవాడికి అలవాటవుతుంది. రోజూ తింటే ప్రమాదం. రోజు అమ్మ పెట్టిందే తినాలని. ఎప్పుడైనా ఒకసారి తినేటప్పుడు కూడా వాడేం చేస్తాడు? ధైర్యంగానే తింటాడు. స్వామి అమ్మకి ఒకసారి చెప్తాను అని. మనం కూడా ఏంటి? ఈశ్వరుడు మనకి ఏది పెడితే అది సంతోషమని ఈశ్వరుడికి తెలుసు మనం ఏం తింటే ఆరోగ్యమో. కాబట్టి ఈశ్వరుడు పెట్టిన దాన్నే తినాలి అని చెప్పేసి మనం ఏం చేయాలి? పెట్టిన దాన్ని ఈశ్వర ప్రసాదంగా అంటే మనకి ఈరోజు ఏదైతే దొరికిందో ఆ దొరికిన దానిలో ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. ఇవాళ మనం ఒక చోటకి వెళ్ళామనుకోండి, అయ్యో ఏంటండి నాకు ఈ కర్మ నేనెందుకు ఇక్కడికి రావాల్సొచ్చిందని కాకుండా, ఈశ్వరుడు మనల్ని ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో ఆల్రెడీ నిర్ణయించాడు. ఆల్రెడీ నిర్ణయించాడు కాబట్టి ఏం జరుగుతుందిక్కడ? మరి నిర్ణయించిన ప్రకారమే వెళ్ళాలి. అయ్యో నేనెళ్ళనండి అంటే, ఈశ్వరుడు దాని గురించి ఒక మాట చెప్తాడండి. యద్యహంకారమాశ్రిత్య నయోచ్చైతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్షతి. నేనొక కర్మను అప్పచెప్తాను మీకు. ఈరోజు మీరు పలానా చోటికి వెళ్ళాలి అని చెప్పేసి నేను శాసనం చేశాననుకోండి. మీరక్కడికి నేను వెళ్ళను అన్నారనుకోండి, అహంకారంతో నేనెందుకెళ్తానండి అక్కడికి నేనెళ్ళనంటే, ఏదో ఒక కారణం చేత నువ్వేం చేస్తావు? పోతావు. ఆయనంటున్నాడనమాట. ఎక్కడ అంటే 18వ అధ్యాయంలో 58వ శ్లోకంలో మాట్లాడతారండి. యద్యహంకార అహంకారంతో నేనెళ్ళను, చెయ్యను, నేను పెట్టను, ఎవరైనా మన ఇంటికొస్తే నేను వాళ్ళకేం పెట్టను, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాం గదా! ఆయనంటున్నాడు, "నువ్వు అహంకారంతో నయోత్య ఇది మన్యసే" నేనిది చెయ్యనన్నారనుకోండి. మిథ్యైష వ్యవసాయస్తే మీ ప్రయా మీ ప్రయత్నము వ్యవసాయం అంటే ప్రయత్నం అండి. మీ ప్రయత్నము మిథ్య, వృధా. ప్రకృతి స్వాం నియోక్షతి. ప్రకృతి మిమ్మల్ని ఏం చేస్తుంది? మీరు ఈ రోజు ఎక్కడికెళ్ళాలో, మీరొక చోట ఇవాళ ఎవరో చనిపోయారు. అక్కడికి వెళ్ళాల్సొచ్చిందనుకోండి. మీరేమన్నారు? నేను వెళ్ళనండి. నా వల్ల కాదండి అని మీరన్నారనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నువ్వక్కడికి వెళ్ళాలి అని ఈశ్వరుడు నిర్ణయిస్తే ఖచ్చితంగా వెళ్తావు. మరి నేను వెళ్ళనన్నాను కదండీ! ఎలా వెళ్తాను? వెళ్తావు ఖచ్చితంగా. ఎలా వెళ్తావంటే, మనకు బాగా తెలిసిన బంధువులెవరో చాలా దూరం నుంచొచ్చారు. ఏంటి రాలేదేంటి ఇక్కడికి అని చెప్పేసి వాళ్ళు ఫోను చేశారు. వాళ్ళ మాట మీరు కాదనగలరా? ఎంతమంది చెప్పినా నేను రానన్నారు. కానీ నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఫోను చేసి, నేనొచ్చాను రా అన్నారనుకోండి. వెళ్తావా? వెళ్ళవా? ఖచ్చితంగా వెళ్తాం. మరి ఇప్పటిదాకా నువ్వు పట్టిన నీ పట్టెడిపోయింది? ఈశ్వరుడికి తెలుసు కదండీ! ఇప్పుడు లోపటున్న ఆయనకి తెలుసు గదా! ఇంటి గుట్టు ఈశ్వరుడికెరుక అంటారు గదా! మరి లోపటున్నటువంటి ఈశ్వరుడికి తెలుసు. ఏం తెలుసు? నీవు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరు చెప్తే నువ్వు వింటావో ఆయనకు తెలుసు కాబట్టి ప్రకృతి త్వాం నియోక్షితి. ప్రకృతి అంటే ఏంది? నీకిష్టమైన వాళ్ళు ఎవరో ఒకళ్ళుంటారు. ఆ ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను ఖచ్చితంగా ఆ కర్మలోకి లాగుతారు. నువ్వు ఖచ్చితంగా నేను చెప్పిన చోటుకి నువ్వు వెళ్తావని చెప్పి ఈశ్వరుని ఏమంటున్నారు? మీ ప్రయత్నాలన్నీ వృధా. నేను ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలని నేను నిర్ణయించానో అక్కడికి మీరు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. వెళ్ళ వెళ్తారు, వెళ్ళి తీరతారు. ఇది ప్రకృతి నిర్ణయిస్తుందని ఈశ్వరుడు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదండి. మనం అనుకుంటాం, అబ్బా! నేననుకున్నాను గాబట్టే వెళ్ళొచ్చాను. కాదు. ఈశ్వరుడు ఈరోజు నువ్వు పలానా సమయానికి పలానా చోటికి వెళ్ళాలి. నువ్వు ఎన్ని పంచభక్ష పరమాన్నాలు వండుకున్నా తినకుండా అక్కడ పెట్టి పడుకున్న రోజులు లేవా? నీ ఇంట్లో ఉన్న పదార్థాలు పక్కన పడేసి వేరొకరింటికి భోజనం చేసొచ్చిన రోజులు లేవా? అన్నీ ఈశ్వరుడే నిర్ణయిస్తాడు. తెలియక మనమేం చేసాం, అబ్బా! ఈరోజు మధ్యాహ్నానికి నేను ఇన్ని రకాల పదార్థాలు తిందామని చెప్పేసి మీరు అన్ని రకాలుగా వండుకున్నారు. మీ ఆప్తులైన వారికి వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగిందట. నిన్ను మర్చిపోయామమ్మా, మర్చిపోయాము క్షమించని జెప్పేసి పిలిచారు. వెళ్తారా? వెళ్ళరా? లేదు మా ఇంట్లో మంచి భోజనం ఉంది నేను రానంటారా? అనం కదా! ఎందుకనం మనం? ఎందుకు అనము అంటే ప్రకృతి ఏం జేస్తుంది మిమ్మల్ని కట్టేస్తుందండి. దేని చేత కట్టేసింది? ఆశాపాశైర్షతైర్బద్ధాః. ఆశపాశములు మిమ్మల్ని ఏం జేస్తాయి? కట్టేస్తాయి. ఇప్పుడు మీ పాశం మీ బంధువు, నీకు బాగా తోబుట్టువు రమ్మన్నారు. పోకుండా ఉంటావా? వెళ్తున్నారు గదా! భగవంతుడు అంటున్నారు. అదే ఆషాపాష అంటే. ప్రకృతి నిర్ణయిస్తుందంటే ప్రకృతి అంటే ఏంటి?
ఈ సృష్టిలో ఉన్న ఏదైనా సరే నిన్నేం చేస్తుంది? నువ్వెక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తుంది. నేను వెళ్ళను, నాకిష్టం లేదన్నా అలా కుదరదు. ఈశ్వరుడు నిర్ణయిస్తే నువ్వు వెళ్ళిపోతావు. పరమాత్మ అదే చెప్తారు. అందుకే భగవంతుడు ఏమంటున్నారు? నువ్వు ప్రయత్నపూర్వకంగా ధర్మంతో కూడిన జీవనానికి అలవాటు పడు. అందుకే తస్మాత్వం ఇంద్రియాన్యాదవ్, ఇంద్రియాలను నిగ్రహించుకో. ఇంద్రియాలను దేనికి సంబంధించి నిగ్రహించాలి? దేనికి సంబంధించిన మేల్కొల్పాలి? కంటి ద్వారా చూసే విషయాలలో ఆయనకి ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయి, ఆయనకి ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఆయనకి ఎంత ఉంది, ఈ విషయాలు పక్కకు పెట్టు. ఇవన్నీ వీటన్నింటి మీద ఏం చేయాలి? కంట్రోలింగ్ పెట్టుకో. దేని పట్ల నువ్వు అనురక్తి పెంచుకోవాలి? ఈశ్వరుడిని పొందడానికి, సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని కోరటానికి, సత్పురుషుల యొక్క పాద సేవనానికి నీ యొక్క చూపును మళ్లించేలాగా నువ్వేం చేయాలి? ఇంద్రియాలకు ట్రైనింగ్ ఇవ్వాలి. నువ్వు వినే విషయాలు, సత్పురుషులు చెప్పేటటువంటి మాటలను వినడానికి నీ చెవిని సిద్ధం చెయ్యి. అంతేకాని ఏదో పనికిరాని వ్యవహారాలన్నీ మాట్లాడుకోవడానికి నీ చెవిని వినియోగించకు. అంటే నీ చేతిలోనే ఉంది కదండి. ఇప్పుడు మీ పిల్లవాడు స్కూల్కు వెళ్ళాలా, ఆటలు ఆడుకోవాలనేది ఎవరు నిర్ణయిస్తారు? మీరే కదా. పిల్లవాడు స్కూల్కి వెళ్తే బాగుపడతాడు, స్కూల్కి వెళ్లకుండా వాడికి ఎప్పుడు స్కూల్ తప్పించి ఇంట్లోనే ఏదో ఆటలు ఆడుకుంటూ ఉంటే నష్టపోతాడు. మరి బయటికి వెళ్తే వాడికి లౌకిక జ్ఞానం పెరుగుతుందనే కదండి మనం వాడిని స్కూలుకు పంపిస్తున్నాం. మరి ఆటలు ఆడించొచ్చు కదా. మీ పిల్లవాడు ముద్దుగా మీ ఇంట్లోనే ఉంటాడు, మీ కళ్ళ ముందు కనపడతాడు కదా అంటే, అయ్యో నా కళ్ళ ముందు కనపడితే బానే ఉంటుంది కానండి, స్కూలుకు వెళ్తే వాడికి 10 మందిలో మరి బ్రతకగలిగినటువంటి ఆ అలవాట్లన్నీ అలవాటవుతాయి కదా. 10 మందిలో తిరగగలిగిన జ్ఞానం వస్తుంది కదా అని చెప్పి మరి పిల్లవాడిని ఎలా బలవంతంగా స్కూలుకు పంపిస్తున్నారు? మరి అది మీరు అలవాటు చేశారా లేదా మీ పిల్లవాడికి? మనల్ని మన తల్లిదండ్రులు కూడా అలా అలవాటు చేశారు కదా. అదే విధంగా మీ కంటి ద్వారా ప్రతి ఒక్కరిలో ఉన్న ఏ విషయాన్ని గమనిస్తారు? ఈశ్వరుడు అంటున్నారు, మీ చూపు ద్వారా మీరు ఏ విషయాలను చూస్తున్నారు నిర్ణయించుకోండి. అందుకే మహాత్మా గాంధీ ఏమన్నారు? చెడు చూడకు, చూడొద్దన్నారు. కళ్ళకి ఏం అలవాటు చేయాలి? మంచిని చూడటం అలవాటు నేర్పించాలి. నాలుక చెప్తుంది కదండి. ఈ ఎవరో కారంతో భోజనం పెడుతున్నారు, అయ్యో వద్దు 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 అంటుందా లేదా? నాలుక. అంటే నాలుకకు తెలిసినంత జ్ఞానం మనకు లేదా? కన్ను ద్వారా ఇప్పుడు కన్ను అలవాటు చేశామండి. నాలుకకు రోజు చప్పడి పదార్థం తినడం అలవాటు చేశాం. ఒక్కసారిగా కారం దగ్గరికి తెస్తే అది వాసనతోనే పసిగడుతుంది. ఇదేదో ఘాటుగా ఉంది, నేను తినను అంటుంది. ఎలా అంటుంది? మీరు అలవాటు చేశారు. అలా కాకుండా దాన్ని బాగా కారంతో కూడిన ఆహారం తినే అలవాటు చేశారనుకోండి, ఇప్పుడు అది చప్పగా ఉన్న పదార్థం తింటుందా? తినదు. అంటే మీరు చేసిన అలవాటేగా. మీ పిల్లలకి మీరు ఎలా పెంచితే అలా మీ పిల్లలు మీకు అందుబాటులోకి వచ్చినట్టు మీ యొక్క ఇంద్రియాలను కూడా మీ పిల్లల్లాగా చూడండి. కంటి ద్వారా మంచి విషయాలు వినేలాగా, చెవి ద్వారా మంచి విషయాలు వినేలా, మంచి అంటే భగవంతుణ్ణి చేరుకునేలాగా, అంటే లోపట ఉన్న జీవుణ్ణి ఉద్ధరించే ప్రయత్నంగా మీరు వాటికి ఏం చేయాలి? ట్రైనింగ్ ఇవ్వాలి. చెవి ద్వారా భగవత్ సంబంధమైన విషయాలు, నోటి ద్వారా నిరంతరం నామం పలుకుతూ ఉండాలి. అందుకే మరి భగవంతుడి యొక్క నామాన్ని ఎవరైతే మరి ఆహారంలాగా పెట్టుకుంటారో, భగవంతుడి యొక్క నామాన్ని పలుకుతూ ఆనందంతో ఎవరైతే పారవశ్యం పొందుతారో అలాంటి వాళ్లే కదండి పరమాత్మను పొందేది. అదే విధంగా మన యొక్క కళ్ళు, చెవి, నాలుక, తర్వాత మనం అనుభవించే సుఖాలు ఈశ్వరుడు అంగీకరించిన మేరకు మనం ఏం చేయాలి? లోపట ఉన్న జీవుణ్ణి ఉద్ధరించే మేరకు భగవత్ సంబంధమైనటువంటి విధంగా మన జీవనాన్ని మరల్చుకోవాలి. అందుకే ఇంద్రియాలను దేహ సంబంధమైన విషయాల మీద ఆలోచన తగ్గించి దైవ సంబంధమైన అంటే లోపటున్న జీవుణ్ణి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కావలసిన విధంగా ఇంద్రియాలకు శిక్షణ ఇవ్వమని కృష్ణ పరమాత్మ మనందరికీ సలహా ఇస్తున్నారు. ఈ సలహాను పాటించినటువంటి వారు బ్రహ్మమును పొందుతారు. సలహాని పాటించినటువంటి వారు మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతారు. కాబట్టి ఈశ్వరుడు ఇంకా రేపు ఇంద్రియాల కంటే, దేహం కంటే ఇంద్రియాలు గొప్పవని, ఇంద్రియాల కంటే మనసు గొప్పదని, మనసు కంటే బుద్ధి గొప్పదని, బుద్ధి కంటే ఆత్మ గొప్పది అని చెప్పేసి 2 శ్లోకాలలో చెప్పబోతున్నారు. వాటిని మనం మళ్ళీ రేపు తెలుసుకుందామండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే. యా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.